తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు ముందు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు హాట్ గా కొనసాగే అవకాశం ఉన్నాయి. ఇక బడ్జెట్ సమావేశాలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే అసెంబ్లీ హాల్లోకి వెళ్ళిపోయారన్న అసెంబ్లీ ఆయన కేటాయించినటువంటి ఆ రూమ్లోకి వెళ్ళిపోయారు. మనం ప్రజెంట్ చూస్తున్న దృశ్యాలు నందినగర్లోని ఆయన నివాసం నుంచి బయలుదేరుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. గవర్నర్ ప్రసంగం తర్వాత ఈరోజు మళ్ళీ అసెంబ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే స్పీకర్ అధ్యక్షతన బిఎస్ సమావేశం కూడా జరగబోతోంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఈ బిఎస్ సమావేశంలో ఖరారు కాబోతున్నాయి. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. 21 నుంచి బడ్జెట్ పైన చర్చ జరిగే అవకాశం ఉంది. సుమారుగా 10-15 రోజుల పాటుగా ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగే అవకాశం కనబడుతోంది. ఈ బడ్జెట్ సమావేశాలతో పాటుగా అసెంబ్లీ సమావేశాలు ఈసారి చరిత్ర సృష్టించేవిగా ఉండబోతున్నాయి. ఎందుకంటే బీసీలకు సంబంధించి కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ల పెంపు పైన అసెంబ్లీలో ఈసారి చట్టం చేయబోతున్నారు. అది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి. తర్వాత ఎస్సీ వర్గీకరణ సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణని ఆమోదింపజేసి వర్గీకరణని సుసాధ్యం చేస్తున్న రాష్ట్రంగా కూడా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనబడుతోంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు మామూలుగా ఉండవు, రణరంగంగా మారే అవకాశం ఉంది. ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గా మాటల యుద్ధం జరిగే అవకాశం కనబడుతోంది. అవసరమైతే అసెంబ్లీ కాస్త అగ్నిగుండంగా మారిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వా నేనన్న తరహాలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గా ఎటువంటి వాదోపాదాలు జరుగుతాయి, ఎటువంటి చర్చ జరుగుతాయని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.